నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మద్యం షాపుల యాజమాన్యం గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులను పంచుకొని ప్రజల్ని నిలువ దోపిడీ చేస్తున్నాయని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ మాస్ లైన్ ప్రజాప్రంద డివిజన్ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రం అందజేసి మద్యం షాపుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనూ మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మద్యం షాపులను పట్టించుకోకపోవడం ఇచ్చిన హామీని విస్మరించడమేనన్నారు. ఇదే అదునుగా మద్యం వ్యాపారుల ప్రజలను ఆర్థికంగా నిలువదోపిడీ చేస్తున్నారన్నారు. ముఖ్యంగా సిరికొండ మద్యం వ్యాపారులు మండలంలోని గ్రామాలను పంచుకొని డబ్బులే లక్ష్యంగా నాసిరకం మద్యం, స్టీల్ లేని మద్యం, నకిలీ మద్యం సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతున్న అబ్కారీ శాఖ అధికారుల ముడుపులకు అలవాటు పడి బెల్ట్ షాపులను నడపడానికి పరోక్షంగా సహకరిస్తున్నారన్నారు. వైన్స్ యాజమాన్యం ఇలానే అక్రమంగా బెల్ట్ షాపులతో అక్రమ వ్యాపారం చేస్తే విసిగిపోయిన యువకులు, మహిళలు ప్రత్యక్ష దాడులకు పూనుకునే అవకాశం ఉన్నదని, ఇప్పటికైనా బెల్ట్ షాపులను రద్దు చేయాలని, సిరికొండ వైన్స్ యజమానుల దోపిడీని అరికట్టాలని, అక్రమ వ్యాపారం చేస్తున్న వైన్స్ లైసెన్స్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేర్లై పారుతా ఉన్నది, ఒకవైపు గంజాయి పేర్లై పారుతా ఉన్నది. అయినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాటిని ప్రోత్సహించే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏ శాఖకైనా చూసినా ముడుపులు అప్పచెప్పేసి విచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని గ్రామాలలో ఏర్లై పారిస్తూ ఉన్నారు. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం కూడా విఫలమవుతుందనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనబడతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వాన్ని నిందిస్తూ గ్రామాలలో ఏర్లై పారుతున్న మద్యం షాపులను నిషేధిస్తామని చెప్పేసి పగడబాలు చెప్పిన ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, వాటిని ప్రోత్సహించే విధంగానే వీళ్ళు చర్యలు చేపడతా ఉన్నారు. వీటిని వెంటనే అరికట్టకపోతే రేపు గ్రామాలలో ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాడులు చేస్తారని కూడా ప్రజలు, యువతులు వాళ్ళు కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ ఇదే కొనసాగితే రాబోయే కాలంలో మద్యం అనే దాని మీద పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆనాడు ఎన్టీఆర్ గారికి ఏదైతే చుక్కలు చూయించిందో, మద్య నిషేధానికి తీసుకెళ్లిందో, ఆనాడున్న న్యూ డెమోక్రసీగా, ఈనాడున్న ప్రజాపంత పార్టీగా ఆనాడు ముందు బాగానే నిలబడి మద్యాన్ని బంధించడంలో, బంద్ చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ ఏ రకంగానైతే అయిందో ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజాపంత సిపిఎం మాస్ లైన్ ప్రజలు తీసుకోబోతా ఉన్నది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా మద్యం మీదని ప్రభుత్వాన్ని నడిపియాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందో ఖచ్చితంగా కానీ కూలదోయడానికి సిపిఎంఎల్ మాస్ లైన్ ముందు బాగానే ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజల తరపున, మేధావుల తరపున కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మద్యాన్ని మేము పగలగొట్టించే కార్యక్రమంలో ముందు బాగానే కూడా ఉంటామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.